నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఆత్మగౌరవం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్ లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. సమయం ఉదయం 7 గంటలు. అల్లం టీ ఇంకా మసాలా దోశల వాసనతో వంటగదంతా గుమగుమలాడిపోతూ ఉంది. వంటల సువాసనలు ఇల్లంతా వ్యాపించాయి. మమత వంటగదిలో చాలా వేగంగా బ్రేక్ఫాస్ట్ తయారు చేసే పనిలో బిజీగా ఉంది. అదే సమయంలో కోపంగా కఠోరమైన స్వరం ఇల్లంతా ప్రతిధ్వనించింది. మమత, మమత, ఎక్కడ చచ్చావు? త్వరగా ఇక్కడికి రా అంటూ. ఆ గొంతు చాలా పదునుగా ఇంకా చాలా గంభీరంగా ఉంది. ఆ గొంతు వినగానే మమత గుండె లోపలే వణికిపోయింది. అంతేకాకుండా తన శ్వాస కూడా వేగంగా మారిపోయింది. త్వరగా పెనం మీద దోశ తీసేసి గ్యాస్ కూడా ఆఫ్ చేసేసి గబ్బగబ్బా బెడ్రూంలోకి పరిగెత్తింది. తను బెడ్రూంలోకి అడుగు పెట్టక ముందే మళ్ళీ అదే గంభీరమైన స్వరం యొక్క గర్జింపు వినిపించింది. నాకేం కావాలో అన్నీ ఇక్కడ అరేంజ్ చేసి నువ్వు వెళ్ళలేవా అంటూ కఠినమైన స్వరంతో. ఒక్క పిలుపుకే నువ్వు రాలేవా? ఎన్నిసార్లు పిలవాలి? ఒక్కసారి పిలవగానే నా ఎదురుగా నిలబడాలని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అంటూ వెంకట్ తన షర్ట్ ని మమత వైపు విసిరి మమత మొహం మీద పడేలా కొట్టాడు. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్ళాలి, గబ్బగబ్బా ఇస్త్రీ చెయ్యి అని చెప్పగానే ఆ షర్ట్ అందుకొని శుభ్రంగా ఇస్త్రీ చేసింది మమత. తను ఇస్త్రీ చేయడం పూర్తి అవ్వకముందే బాత్రూంలో నుంచి మళ్ళీ వెంకట్ స్వరం వినిపించింది. మమత, నువ్వు బాత్రూంలో నా కోసం టవల్ ఎందుకు పెట్టలేదు? టవల్ తీసుకురా, నాకు అసలే ఆలస్యం అయిపోతోంది అనగానే మమత గబగబా కబ్బోర్డ్లో నుంచి టవల్ తీసి పరిగెత్తుకుంటూ బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది. ప్రతి పని నీకు నేను గుర్తు చేయాల్సి వస్తోందే, కొంచెం కూడా సెన్స్ లేదు నీకు అంటూ మమత చేతిలోని టవల్ తీసుకున్నాడు వెంకట్. మమత గబగబా మళ్ళీ షర్ట్ ఐరన్ చేయడానికి వెళుతూ ఉండగానే తన పాదాలు మంచం కోడుకు తగిలి ఆ నొప్పి కారణంగా తను విలవిల్లాడిపోయింది. తను మూలుగుతూ తన కాలును పట్టుకుంది. తనకి బాధపడే సమయం కూడా లేదు. మళ్ళీ వెంకట్ స్నానం చేసి వచ్చేస్తే ఆ షర్ట్ కోసం మళ్ళీ పెద్ద గొడవే చేసేస్తాడని గబ్బగబా ఇస్త్రీ చేయడానికి వెళ్ళిపోయింది. అప్పటికే ఐరన్ బాక్స్ వేడిగా ఉండడంతో ఆ వేడికి షర్ట్ కాలిపోయింది. దేవుడా! మమత పెదవులు భయంతో వణుకుతూ ఉన్నాయి. అంతలోనే బాత్రూమ్ డోర్ తెరుచుకుంది. వెంకట్ బయటకొచ్చాడు. నా షర్ట్ రెడీగా ఉందా అంటూ కోపంగా అడిగాడు. కానీ మమత ఏమీ చెప్పలేకపోయింది. వెంకట్ కాలిన చొక్కా చూశాడు. కోపంతో తన కళ్ళు ఎర్రబడ్డాయి. ఏం చేశావు నువ్వు? అది నాకు ఇష్టమైన చొక్కా అంటూ గర్జిస్తున్నట్టుగా అరిచాడు. క్షమించండి, పొరపాటు జరిగింది అంటూ మమత స్పష్టం చేయడానికి ప్రయత్నించింది. కానీ వెంకట్ ఒక్క మాట కూడా సరిగ్గా వినలేదు. నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా అంటూ మమత మీద అరుస్తూనే ఉన్నాడు. అంతలోనే పక్క గదిలో నుంచి మమత తోటి కోడలు వెంకట్ వదిన అనూష బయటకొచ్చి చాలా గర్వంగా లోపలికొచ్చింది. వెంకట్, నీకు ఈరోజు చాలా కోపం వచ్చినట్టుందే. ఈరోజు నీ షర్ట్ ని తగలబెట్టేసినట్టుందే ఈ అమ్మాయి. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు. నేను నీకోసం ఇంకో చొక్కా తెచ్చిస్తానుండు, నువ్వు అది వేసుకుని ఆఫీస్కు వెళ్ళిపోదు గాని. నీకో విషయం చెప్తాను, వింటావా? నువ్వు గనక మా చెల్లిని పెళ్లి చేసుకుని ఉండుంటే విషయం మరోలా ఉండేది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు తన గొంతులో వ్యంగ్యం స్పష్టంగా కనిపించింది. ఆ మాటలకి మమత కళ్ళు పూర్తిగా కన్నీళ్లతో నిండిపోయాయి. తను తన కన్నీళ్లను నియంత్రించుకుంది. అనూష వెళ్ళిపోయిన తర్వాత ఆ గదిలో చుట్టూ నిశ్శబ్దం వ్యాపించింది. మమత ధైర్యం కూడగట్టుకుని, నేనేం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, మీరు ఎందుకంత కోపంగా ఉన్నారు? నా వల్ల తప్పు జరిగింది కాదని నేను అనడం లేదు, కానీ ఆ షర్టు పొరపాటున కాలిపోయింది. నేను కావాలనేమి చెయ్యలేదు. మీరు నాతో మామూలుగా మాట్లాడొచ్చు కదా, అంత కోపం చూపించాల్సిన అవసరం ఏముంది అంటూ మమత చాలా జాగ్రత్తగా, నిదానంగా, సౌమ్యంగా చెప్పడానికి ప్రయత్నించింది.
కానీ వెంకట్ మొహం అప్పటికే కోపంతో ఎర్రబడిపోయింది. వెంటనే వెంకట్ మమత జుట్టు పట్టుకొని, నువ్వు నాకు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అనే విషయాల గురించి నేర్పిస్తున్నావా అన్నాడు. వెంటనే మమత, ప్లీజ్ నా జుట్టును వదిలేయండి అంటూ మమత చాలా కష్టపడి వెంకట్ చేతిలో నుంచి తన జుట్టును వదిలించుకుంది. నేను కూడా మనిషినే, ఇలాంటి ప్రవర్తనని నేను సహించలేను అంటూ మమత అనగానే వెంకట్ కోపం ఆ మాటలకి తారాస్థాయికి చేరుకుంది. ఏం చేస్తావు అంటే నువ్వేం చేస్తావు అంటూ ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం ప్రారంభించారు. అంతలోనే మమత చెంప చెళ్ళుమన్న శబ్దంతో గది మొత్తము ప్రతిధ్వనించింది. మమతకి తల తిరుగుతున్నట్టుగా కూడా అనిపించడం ప్రారంభించింది. ఆమె ఇంకా షాక్ లోనే ఉంది. తన కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. కాని తను మౌనంగా ఉండిపోయింది. డోర్ దగ్గరే నిలబడి 6 ఏళ్ల ఆరుష్ అదంతా చూస్తూనే ఉన్నాడు. తల్లిదండ్రులిద్దరూ ఏదో విషయంలో గొడవ పడుతున్నారు. అమ్మ భయంతో నిలబడుంది. మరోవైపు తన తండ్రి మండుతున్న కళ్ళని చూసి అక్కడ కనిపించిన దృశ్యానికి తన అమాయకమైన కళ్ళు భయంతో నిండిపోయాయి. తను పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరకు వెళ్లి తన తల్లిని కౌగిలించుకున్నాడు. నాన్న, మీరు అమ్మని చంపొద్దు అంటూ ఆరుష్ అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అతని స్వరం తండ్రిని చూసి భయంతో వణికిపోతూ ఉంది. వెంటనే వెంకట్ కోపంగా, నువ్వు కూడా మీ అమ్మలాగా చాలా మాటలు మాట్లాడడం మొదలు పెట్టావే, నీకు కూడా 4 పడితే గాని నువ్వు దారిలోకి రావు అంటూ వెంకట్ చెయ్యెత్తగానే మమత తనకి ఎదురుగా వచ్చి, నా బిడ్డని తాకడానికి ప్రయత్నించినా తన మీద చెయ్యేసినా మీకు మర్యాదగా ఉండదు అంటూ అరుస్తూనే ఆరుష్ని తన ఛాతీకి కౌగిలించుకుంటూ చెప్పింది. కోపం, నిస్సహాయత మమత కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతకంటే ఎక్కువ కోపంతో ఉడికిపోతున్న వెంకట్ తనని బాధ పెట్టడం, దారుణంగా దూషించడం ప్రారంభించాడు. కాసేపటి తర్వాత తను వేరే చొక్కా వేసుకొని కోపంతో గట్టిగా డోర్ మూసేసి తన బ్యాగ్ తీసుకొని బయటకు నడిచాడు. మమత మోకాళ్ల మీదే కూర్చుని తన కొడుకుని కౌగిలించుకుంది. ఆరుషి ఏడవడం మొదలుపెట్టాడు. అమ్మా, నాన్నకి ఎందుకంత కోపం అంటూ అడిగాడు. కాని మమత మాత్రం ఏ సమాధానము చెప్పలేదు. ఆమె తన కొడుకుని కౌగిలించుకొని లాలించడానికి, బుజ్జగించడానికి ప్రయత్నిస్తూ ఉంది. మమత కళ్ళల్లో తుఫాను ఎగిసి పడుతోంది. మమత సాధారణమైన, సంస్కారవంతమైన అమ్మాయి. 10 సంవత్సరాల వయసులోనే తన తల్లిదండ్రులిద్దరూ మరణించారు. ఆ తరువాత తన అత్తయ్య, మామయ్య తనని చూసుకున్నారు. తన చదువు విషయంలో తన మేనమామ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన చదువు పూర్తయిన తర్వాత మమత కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యింది. అదే సమయంలో రాధాకృష్ణ గారి ఆరోగ్యం బాగుండకపోవడంతో తన చిన్న కొడుకుకు కూడా వెంటనే పెళ్లి చేసేసేయాలి అని ఆయన అనుకున్నారు. రాధాకృష్ణ గారు మమత మేనమామతో మాట్లాడి మమతని చూడడానికి ఇంటికొచ్చినప్పుడు మమత చాలా బాగా చదువుకున్న అమ్మాయి అని, మమతని చూడగానే తన ఇంటిని సమర్థవంతంగా నడిపించగలదని నమ్మకం కుదిరింది ఆయనకి. మమతని ఆయన చూసినప్పుడు మమత ప్రవర్తనకి, నెమ్మదిగా ఉండే తన తత్వానికి, సభ్యతా సంస్కారానికి ఆయన ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. తన కొడుకు వెంకట్కి మమతనిచ్చి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాడు. మమత నెమ్మదికి, తన కొడుకు కోపానికి సరిపోతుందని, ఈ అమ్మాయి అయితేనే తన కొడుకును అర్థం చేసుకుని దారిలో పెడుతుందని ఆయన అనుకున్నాడు. మమత మేనమామ కూడా ఈ సంబంధాన్ని అంగీకరించాడు. కానీ రాధాకృష్ణ గారి పెద్ద కోడలు అంత సాదాసీదా వ్యక్తి ఏమీ కాదు. చాలా చెడ్డ స్వభావం ఉన్న అనూష ఈ సంబంధంతో సంతోషంగా లేదు. అనూష తన చెల్లెలు నిత్యతో వెంకట్కి పెళ్లి చేయాలని కోరుకుంది. కానీ రాధాకృష్ణ గారికి అనూష చెల్లెలు నిత్యతో వెంకట్ పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకి అనూష స్వభావమే అంతగా నచ్చదు. అందుకే వెంకట్ నొప్పించి వెంకట్కి మమతతో వివాహం జరిపించారు. పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు అంతా బాగానే ఉంది. అంతేకాకుండా వెంకట్ కూడా పెళ్లి తర్వాత తన భార్య ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చూసుకోవాలని, కోడలుగా ఇంటి బాధ్యతలు నిర్వహించాలని భావించాడు. మమత కూడా ఉద్యోగం మానేసి ఇంటి సభ్యులందరినీ సంతోషంగా ఉంచేందుకు తన వంతు ప్రయత్నం తను చేసింది. అనూషను కూడా తను చాలా గౌరవించేది. ఎప్పుడూ తన అక్క హోదానే ఇచ్చేది. కానీ అనూషకి మాత్రం మమత అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. మమతకి ఆ ఇంట్లో అందరి ప్రేమ, గౌరవం లభిస్తూ ఉన్నాయి అన్న వాస్తవాన్ని తను అంగీకరించలేకపోతోంది. అందుకే మమతని ఎప్పుడూ కించపరచడానికే ప్రయత్నించేది.
మమత ఇంట్లో లేని సమయంలో అవకాశం చూసుకొని అనూష వెంకట్ దగ్గరకొచ్చి, నువ్వు చాలా చదువుకొని మోడ్రన్ గా ఉన్నావు, ఈ మమత నీకు సరైన జోడీ కాదు, నువ్వు చాలా స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా ఉన్నావు, నువ్వెక్కడా, ఈ మమత ఎక్కడా, నువ్వెక్కడా తనెక్కడా అంటూ తన మరిదికి బ్రెయిన్ వాష్ చేయడం కూడా మొదలుపెట్టింది. మెల్లమెల్లగా తన మాటల ప్రభావం వెంకట్లో కూడా కనిపించడం మొదలయ్యింది. తను మెల్లమెల్లగా కఠినంగా మారడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న విషయాలకు కూడా మమతని తిట్టడం, సూటిపోటి మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కోపంలో తన మీద చేతులు కూడా ఎత్తడం మొదలుపెట్టాడు. వెంకట్ మారిపోయిన ప్రవర్తన మమత అర్థం చేసుకోలేకపోతోంది. చాలాసార్లు వెంకట్తో మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ వెంకట్ స్పందన మాత్రం ఎప్పుడూ తన విషయంలో కఠినంగానే ఉండేది. వెంకట్ కోపం గురించి మమత తన అత్తగారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నించింది. అప్పుడు మమత వాళ్ళ అత్తగారు, అమ్మా మమత, భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరగడం మామూలుగానే ఉంటుంది, కానీ మూడో వ్యక్తి ముందు ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు, మీ గది లోపలే వీటిని పరిష్కరించుకోవాలి, అందరి ముందుకి ఈ విషయాలు తీసుకొచ్చి పంచాయతీ పెట్టకూడదు అని చెప్పారు. కానీ మామగారు రాధాకృష్ణ గారు మాత్రం మమత పరిస్థితిని అర్థం చేసుకోగలిగారు. సమయం దొరికినప్పుడల్లా తన కొడుకుతో మాట్లాడుతూ కొడుకుకు వివరించే ప్రయత్నం చేసేవారు. కానీ వెంకట్ మాత్రం ఒక చెవితో విని మరొక చెవితో తండ్రి మాటల్ని విడిచిపెట్టేసేవాడు. ఒకరోజు హఠాత్తుగా రాధాకృష్ణ గారికి గుండెపోటొచ్చింది. ఆయన్ని కుటుంబ సభ్యులందరూ హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఆయన మరణించారు. ఇప్పుడు వెంకట్కి ఆ ఇంట్లో తనకి నచ్చింది చేయడానికి స్వేచ్ఛ లభించినట్టే అనిపించింది. వెంకట్ ప్రవర్తనలో మెల్లమెల్లగా మార్పులు రావడం కూడా మొదలయ్యాయి. ఇంతకు ముందు తండ్రి మీద భయంతో కొంచెం జాగ్రత్తగా ఉండేవాడు వెంకట్. కానీ ఇప్పుడు విచ్చలవిడిగా తయారయ్యాడు. రాత్రిపూట మద్యం కూడా సేవించి ఇంటికొచ్చేవాడు. తలుపు తీయగానే ఇల్లంతా మద్యం వాసన వ్యాపించేది. మమత రోజంతా ఇంటి పనుల్లో బిజీగా ఉండేది. రాత్రి తన కొడుకుతో కలిసి భర్త కోసం ఎదురు చూస్తూ మెలకుగా ఉండేది. కానీ తన ఇంటికి రావడానికి మాత్రం చాలా ఆలస్యం అయిపోతుందని, భార్యాబిడ్డ ఎదురు చూస్తూ ఉంటారు అన్న పట్టింపు కూడా వెంకట్కి అస్సలు లేదు. తాగి రాకూడదని కూడా అస్సలు ఆలోచించేవాడు కాదు. మమత ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే, నీకేంటి, నేను కష్టపడి పనిచేసి ఇల్లంతటినీ నడిపిస్తున్నాను, నువ్వు వంటగదిలో వంట చేస్తావు, డబ్బు సంపాదించే మనిషిని గౌరవించడం నేర్చుకో ముందు అంటూ పక్కనే ఉన్న గ్లాసుని నేల మీదకి విసిరి కొట్టాడు. ఆ రోజు భర్త ప్రవర్తనతో మమత చాలా మనస్తాపం చెందింది. రాత్రంతా మమత ఏడుస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం మమత వంటగదిలో టిఫిన్ చేస్తూ ఉండగా వెంకట్ నిద్రపోతూ ఉన్నాడు. అదే సమయంలో తన తోటి కోడలు అనూష మమత దగ్గరకొచ్చి, మమత, రాత్రి ఏం జరిగింది, అంత పెద్ద సౌండ్ నా గదిలోకి కూడా వినిపించింది అంటూ అనూష నవ్వుతూ అడిగింది. మమత ఏమీ మాట్లాడకుండా తల దించుకుని తన పని తను చేసుకుంటూ పోయింది. నీలాంటి దానికి అసలు ఈ ఇంటి కోడలు అవ్వడానికి ఎలాంటి అర్హత లేవు, నువ్వు నీ భర్తని ఇంటిని సరిగ్గా చూసుకోలేవు అని మాట్లాడుతూ ఉండగానే మమత బాధగా, అక్క, నేను అసలే బాధలో ఉన్నాను, నువ్వు నన్ను ఇంకా ఇంకా బాధ పెట్టుకు అంది. వెంటనే అనూష, నువ్వు బాధపడితే బాధపడు, నీ వల్ల వెంకట్ జీవితం అంతా నాశనం అయిపోతుంది, ఇప్పటికైనా తన జీవితం నుంచి నువ్వు తప్పుకోవచ్చు కదా, ఇప్పుడు నువ్వు తన జీవితం నుంచి వెళ్ళిపోయినా సరే మా చెల్లెలు తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అంది. అప్పటికే మమతకు ఓపిక నశించింది. తను ఏమీ ఆలోచించకుండానే తన బట్టలు, తన కొడుకు బట్టలు ఒక బ్యాగ్లో సర్దుకొని నిశ్శబ్దంగా తన మామయ్య వాళ్ళింటికి వెళ్ళిపోయింది. తను తన పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తనకి సపోర్టుగా ఉంటారు అని మమత భావించింది. తన కష్టాన్ని అర్థం చేసుకుంటారని, ఓదారుస్తారని, తనని హక్కున చేర్చుకుంటారు అని అనుకుంది. ముందుగా తను తన అత్తకి, తన మేనమామకి తన పరిస్థితి అంతటి గురించి, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అన్న విషయాల గురించి వివరించి చెప్పినప్పుడు తన మామయ్య, చూడు మమత, ప్రతి ఇంట్లోనూ చిన్న పెద్ద సమస్యలు ఉండనే ఉంటాయి, ఒక్కోసారి మగవాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది, కానీ అలాంటి విషయాల్ని పెద్దవి చేయాల్సిన అవసరం లేదు, అలాంటి చిన్న చిన్న విషయాలని సహిస్తూ బాధ్యతలను నెరవేర్చడమే ఆడవాళ్ల కర్తవ్యం, నీ బాధ్యతలని నువ్వు అర్థం చేసుకో,
ఒక ఆడపిల్లకి అత్తమామల ఇల్లే ఎప్పటికీ తన ఇల్లు అవుతుంది. నువ్వు అక్కడే ఉండి పోరాటం చేయడం నేర్చుకో. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటే నీకు సమాజం గౌరవం కూడా ఇవ్వదు. నీకు సమాజంలో ఎలాంటి గౌరవం ఉండదు. నీకు ఈ సమాజంలో విలువ గౌరవం కావాలి అని అనుకుంటే ఎలాగైనా సరే అత్తింట్లో నీ స్థానాన్ని దక్కించుకో అని చెప్పారు. కానీ మమత వణుకుతున్న స్వరంతో, మామయ్య, కానీ నేనిక ఆ నరకానికి వెళ్ళలేను. నాకు వెనక్కి వెళ్ళడం ఇష్టం లేదు అనగానే మమత వాళ్ళ మామయ్య కోపంగా, ఇక నువ్వు నాతో వాదించడానికి ప్రయత్నించొద్దు. నీ మంచి కోసమే నేను చెప్తున్నాను. రేపు ఉదయమే మీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళిపోయి అక్కడ నీ బాధ్యతల్ని నిర్వర్తించు. నీ భర్తని నువ్వే మెల్లగా మార్చుకో. ప్రశాంతంగా ఆలోచించు. నువ్వు చేసిన తప్పేమిటో నీకే తెలుస్తుంది అని చెప్పినప్పుడు రాత్రి మంచం మీద పడుకొని సీలింగ్ వైపే చూస్తూ ఉండిపోయింది మమత. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇప్పుడు తన మనసులో బాధతో పాటు కోపం కూడా ఉంది. మరుసటి రోజు ఉదయం మమత నిశ్శబ్దంగా తన బ్యాగ్ని తీసుకుని తన అత్తవారింటికి తిరిగి వచ్చేసింది. అప్పుడే అనూష తలుపు తెరిచింది. ఏమైంది మహారాణి? మీ అత్తయ్య మామయ్య నిన్ను 2 రోజులు కూడా ఉంచుకోలేకపోయారా అంది. కానీ మమత ఏమీ మాట్లాడలేదు. అనూషకి సమాధానం చెప్పినా ప్రయోజనం ఏమీ లేదని, తను ఏం మాట్లాడినా తను వెటకారంగా ఎగతాళి చేయడానికే ప్రయత్నిస్తుందని తనకి తెలుసు. ఆ తర్వాత రోజు నుంచి ఆ మిగిలిన రోజులన్నీ మమతకి మరింత కష్టంగా మారాయి. ఇప్పుడు వెంకట్కి అనూషకి ఇద్దరికీ అర్థమైపోయింది మమతకి తన పుట్టింటి నుంచి ఎలాంటి మద్దతు లభించదని. ఇక వెంకట్ వైఖరి మరింత కఠినంగా మారిపోయింది. ఇప్పుడు అతను ప్రతి రాత్రి తాగి రావడమే కాకుండా మమతని మరింత అవమానించడానికి, కొట్టడానికి అస్సలు వెనకాడడం లేదు. కుటుంబం ముందు కూడా మమతని తిట్టేవాడు. ఒకరోజు ఆరుష్ అనారోగ్యం పాలయ్యాడు. జ్వరంతో బాధపడుతున్న కొడుకుతో మమత రాత్రంతా నిద్ర లేకుండానే ఉండిపోయింది. రాత్రంతా తన కొడుకుకి విపరీతమైన జ్వరంగా ఉంది. తర్వాత రోజు ఉదయం మమత తన కొడుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని వెంకట్ని అడిగినప్పుడు వెంకట్ క్లియర్గా సమాధానం చెబుతూ, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆటోలో వెళ్ళు. నిన్ను నీ కొడుకుని హాస్పిటల్స్కి తిప్పడానికి, డాక్టర్లకి చూయించడానికి నాకే మాత్రమూ టైం లేదు అని చెప్పాడు. బాధగా మమత తన కొడుకుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. కన్న కొడుకు విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉండే తండ్రులు ఎక్కడైనా ఉంటారా అని తను మనసులోనే బాధపడింది. డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత బాబుకు కాస్త జ్వరం తగ్గింది. ఆ తర్వాత నుంచి ఆమె తన పరిస్థితుల్ని అంగీకరించింది. కాలం గడిచిపోతూ వస్తుంది. మమత అవమానాలతో బాధలతో కష్టంగా తన కొడుకు కోసమే అన్నిటినీ భరిస్తూ బ్రతుకుతుంది. కానీ ఈరోజు మమత ఐరన్ చేస్తూ ఉంటే పొరపాటున వెంకట్ చొక్కా కాలిపోయింది. ఈ విషయంలో తను చాలా క్రూరంగా ప్రవర్తించినప్పుడు, మమతని కొట్టినప్పుడు తన తండ్రి రూపం చూసి కొడుకు మనసు చాలా గాయపడిపోయింది. ఆరుష్ చాలా భయపడిపోయి తన తల్లిని అంటు పెట్టుకునే ఉన్నాడు. తను చాలా భయంతో మునిగిపోయాడు. ఆ పరిస్థితి చూసి మమత తనని, తన బిడ్డని ఈ నరకం లాంటి జీవితం నుంచి ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకోవడం మొదలుపెట్టింది. ప్రతి సంవత్సరం మమత ఫ్రెండ్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేసుకునేవారు. మమత అక్కడికి వెళ్ళడం వెంకట్కి ఇష్టం లేకపోవడంతో మమత ఎప్పుడూ వెళ్లేదే కాదు. కానీ ఈసారి ఎలాగైనా సరే గెట్ టుగెదర్కి వెళ్లాలని నిర్ణయించుకుంది. వెంకట్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తన కొడుకుని స్కూల్కి పంపించి గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళింది. అక్కడ తను తన స్నేహితులను కూడా కలుసుకుంది. చాలా ఏళ్ల తర్వాత తను తన స్నేహితులని కలుసుకున్నప్పుడు తన ముఖంలో చాలా పెద్ద చిరునవ్వు వికసించింది. అప్పుడే మమత స్నేహితురాల్లో ఒకరు, ఎంతలా మారిపోయావు మమత, నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేదానివి, ఇప్పుడు నీ ముఖంలో అసలు ఆ మెరుపే కనిపించడం లేదు అంది. అదే సమయంలో మమత స్నేహితురాలు ప్రియ మమత మెడ దగ్గర చేతుల పైన ఉన్న ఘాట్లు గుర్తులు గమనించింది. మమత, నీ జీవితం ఎలా సాగుతుంది అని తన స్నేహితురాలు అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి మమత సిగ్గుపడింది. ఆమె స్నేహితురాలు పదే పదే అడగడంతో తన కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. తన జీవితంలో ఏం జరిగిందో, తన విషయంలో తన భర్త ప్రవర్తన ఎలా ఉందో తనకదంతా తను తన స్నేహితురాలతో చెప్పడం మొదలుపెట్టింది. ఎన్నో ఏళ్లుగా తన భర్త అఘాయిత్యాలకి గురవుతుంది అన్న ఆ మాటలన్నీ విన్న ప్రియకి కూడా మమత పరిస్థితికి తనకి చాలా జాలి కలిగింది. మమత మాటలు వింటూ ఉంటే తను పడిన కష్టాలు విన్న తనకి కళ్ళల్లో వచ్చి కన్నీళ్ళొచ్చాయి.
కాసేపు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. మమత, ఇప్పుడు నువ్వు నీ జీవితంతో పాటు నీ కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేసేస్తున్నావు. నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటో నువ్వు తెలుసుకోగలిగావా? నువ్వు నీ భర్త హిట్లర్ ఆదేశాల్ని అంగీకరించావు. నువ్వు నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టేశావు. నువ్వు ఆడపిల్లవి, చదువుకున్న దానివి, తెలివైన దానివి. మరీ ఇంత అన్యాయాన్ని ఎలా సహించగలుగుతున్నావు? అంది ప్రియ. ప్రియా మాటలు వింటూ ఉంటే మమతకి ఏం మాట్లాడా అర్థం కాలేదు. తను మౌనంగా ఉండిపోయింది. కానీ ఆ మాటలు మాత్రం తన మనసును సూటిగా తాకుతున్నాయి. అందరూ అక్కడ డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో మమత ఇంటికి తిరిగి వచ్చేసింది. ప్రియ తనని తన కారులోనే ఇంటి దగ్గర దింపి వెళ్ళింది. కానీ వెళ్ళేటప్పుడు మమతతో ప్రియ ఖచ్చితంగా ఒక విషయం చెప్పింది. ఆ మాటలు విన్న మమత మనసులో అలజడి చెలరేగింది. ఇంటికి చేరుకునేసరికి వెంకట్ ఇంకా ఇంటికి రాకపోవడంతో తను ప్రశాంతంగా నిట్టూర్చింది. ఆ తర్వాత రోజు ఉదయం ఆరుష్ని స్కూల్కి పంపించి వెంకట్ కోసం టిఫిన్ రెడీ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా అనూష గదిలోకొచ్చి వెంకట్తో, నీ భార్యని అదుపు చేసుకోవడం కూడా నీకు తెలియడం లేదా వెంకట్? నిన్నంతా ఆ మహారాణి ఎక్కడెక్కడ తిరిగొచ్చిందో తెలీదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా నాతో చెప్పలేదు. కనీసం వెళ్లే ముందు నేను బయటకు వెళుతున్నాను అని నా పర్మిషన్ కూడా తీసుకోలేదు. నిన్నంతా ఇంటి పనులన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది. అయినా గాని భార్యలకు అంత స్వేచ్ఛ ఇవ్వడం ఏమీ బాగోలేదు. నీ వెనక ఏం జరుగుతుందో నీకసలు తెలుస్తుందా? అంది అనూష. వెంటనే వెంకట్ వేగంగా నడుచుకుంటూ మమత దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో మమత టిఫిన్ తయారు చేసే పనిలో బిజీగా ఉంది. స్టవ్ ఎదురుగా నుంచున్న మమత జుట్టు పట్టుకొని వెంకట్ వంటగదిలో నుంచి తనని బయటికి లాగాడు. నాకు చెప్పకుండా, నా పర్మిషన్ తీసుకోకుండా నువ్వు ఇంట్లోంచి ఎందుకు బయటకు వెళ్ళావు? ఎంత ధైర్యం నీకు? నువ్వెవరిని కలిసొచ్చావు? అని అడగగానే మమత తడబడుతూ, భయపడుతూ, నేను నా చిన్నప్పటి స్నేహితుల్ని కలవడానికి వెళ్ళాను అంటూ మమత చెప్పింది. ఈ ఇంట్లో ఉండాలి అని అనుకుంటే నేను పెట్టిన రూల్స్ ప్రకారమే నువ్వు బ్రతకాల్సిందే అంటూ అరిచాడు వెంకట్. వెంకట్ ఇంకేమీ మాట్లాడకముందే తన ఫోన్ రింగ్ అయింది. ఈ విషయంలో వెంకట్ ప్రవర్తన మమత మనసును కుదిపేసింది. తన శరీరం అంతా నొప్పులు రావడంతో టిఫిన్ చేయకుండానే తన గదిలోకి వెళ్ళిపోయింది. ఈ రోజు నేను చేసిన తప్పేమిటి? నేను నా స్నేహితుల్ని కడవడం కూడా తప్పేనా? దానికే వెంకట్ ఎందుకింతలా రియాక్ట్ అవుతున్నాడు అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ధైర్యం తెచ్చుకొని ఇప్పుడిక తన కోసం, తన కొడుకు కోసమే తను బ్రతకాలి అని నిర్ణయించుకుంది. తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏదైనా చెయ్యాలి అనుకుని మమత తన పాత ల్యాప్టాప్ని ఆన్ చేసి తన సర్టిఫికెట్లన్నీ డౌన్లోడ్ చేసుకుంది. తను స్వయం సమృద్ధిగా మారాలని నిర్ణయించుకుంది. నగరంలోని ప్రతి కాలేజీ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఉద్యోగాల కోసం సెర్చ్ చేయడం కూడా మొదలుపెట్టింది. ఎక్కడ ఖాళీలున్నాయో, ఎక్కడ అనుభవజ్ఞులైన లెక్చరర్స్ డిమాండ్ ఉందో అని తను వెతకడం మొదలుపెట్టింది. కానీ తనకి ఇప్పుడు 8 ఏళ్ల లాంగ్ గ్యాప్ వచ్చింది. అయినా పట్టు వదలకుండా సాయంత్రానికి చాలా చోట్ల ఈమెయిల్లో అప్లికేషన్లు పంపింది. ఏదైనా కాలేజీ నుంచి ఇంటర్వ్యూ కోసం మెయిల్ వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంది తను. ఆ రోజు సాయంత్రం వెంకట్ ఇంటికొచ్చేటప్పుడు తన చేతిలో ఉన్న డైవర్స్ పేపర్స్ చూసి మమత షాక్ అయిపోయింది. వెంకట్ వెంటనే మమతతో మాట్లాడుతూ, నేను నీకు డైవర్స్ ఇవ్వబోతున్నాను. ఇక నుంచి ఆరుష్ నాతో పాటే ఉంటాడు అని చెప్పగానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మమత ఏడవడం ప్రారంభించింది. ఈ రోజు కనుక నేను ఓటమిని ఒప్పుకుంటే నా కొడుకు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి అని రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది మమత. మరుసటి రోజు ఉదయం ప్రియని కలవడానికి వెళ్ళింది మమత. ప్రియతో, ప్రియా ప్రియా వెంకట్ నాకు విడాకులు ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. అంతేకాకుండా నా కొడుకుని కూడా నా నుంచి దూరం చేయాలి అని అనుకుంటున్నాడు. నా బిడ్డ లేకుండా నేను జీవించలేను. ఈ జీవితంలో నాకు ఏదైనా సంతోషం మిగిలుంది అంటే అది నా కొడుకే. నేను తనని కూడా దూరం చేసుకోలేను. నాకు ఎలాగైనా నీ సహాయం కావాలి. వీలైతే నాకు ఒక చిన్న అద్దిల్లు చూడు. నేను నా కొడుకుని తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాను అని చెప్పింది. ప్రియ మమత కోసం తమ ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న అద్దింటిని చూసింది. మమత ఆ రోజు సాయంత్రమే తన బట్టలన్నీ సర్దుకొని తన దగ్గరున్న కొంత డబ్బుని తీసుకొని తన కొడుకుని తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు నడిచింది. సాయంత్రం వెంకట్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎప్పట్లాగానే మమతను పిలిచాడు. మమత, త్వరగా నీళ్లు తీసుకురా అని.
కానీ ఆ ఇంట్లో నిశ్శబ్దం ఆవరించింది. లోపలికి చూశాడు. గదంతా ఖాళీగా ఉంది. తన గదిలోకి వచ్చేసరికి టేబుల్ మీద తన కళ్ళు పడ్డాయి. కవరు తెరిచి చూసినప్పుడు లోపల మమత రాసిన ఉత్తరం ఉంది. వెంటనే వెంకట్ కవర్ ఓపెన్ చేసి ఉత్తరాన్ని బయటకు తీసి దాన్ని చదవడం మొదలుపెట్టాడు. వెంకట్, నేను నీతో చాలా సంవత్సరాలు గడిపాను. ప్రతి అవమానాన్ని, ప్రతి బాధని భరిస్తూనే వచ్చాను. కానీ ఇప్పుడు మీరు నాకు విడాకులు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. నా కొడుకుని కూడా నా నుంచి దూరం చేసేయాలి అని అనుకుంటున్నారు. నేను దీన్ని భరించలేను. మీరు నన్ను ఎప్పుడూ బలహీనంగానే భావించారు. కానీ ఇప్పుడు నేను నా కొడుకుతో ఉన్నాను. నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. మీరు ఏం చేయాలి అని అనుకుంటే అది చేసుకోండి. నేను ఇంకా మీతో కలిసి జీవించాలి అని అనుకోవడం లేదు అని రాసుంది ఆ ఉత్తరంలో. ఆ ఉత్తరం చదివిన వెంటనే వెంకట్ శరీరం అంతా కోపంతో వణికిపోయింది. సోఫాలో కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు. మమతని బెదిరించేందుకు విడాకుల పత్రాలు సిద్ధం చేసుకున్నాడు తను. ఇప్పుడు తన ప్లాన్ కి ఎదురు దెబ్బ తగిలింది. తన ఇష్టం వచ్చినట్టు తన ఫ్రెండ్స్ తో తిరగకుండా ఉండాలంటే విడాకులిస్తానని బెదిరించి తనని అదుపులో పెట్టాలనుకున్నాడు వెంకట్. కానీ ఇప్పుడు తనకి ఎదురు దెబ్బ వేసింది మమత. వెంకట్ చాలాసేపు ఆలోచనల్లో మునిగిపోయాడు. అర్ధరాత్రికి వెంకట్కి ఆకలిగా అనిపించింది. అదే సమయంలో ఇంటి సభ్యులందరూ భోజనం చేసేసి ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోతున్నారు. వంటగదిలోకి వెళ్లి చూశాడు. ఒక ప్లేట్లో చల్లారిపోయిన భోజనం ఉంది. తను నిశ్శబ్దంగా దాన్ని తీసుకుని తిని తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఏ టైంకి ఇంటికొచ్చినా వేడి వేడి భోజనం తినిపించే మమత ఆ రోజు ఇంట్లో లేదు. కానీ ఇంటి పనులన్నీ మామూలుగా జరుగుతున్నాయి. కానీ వెంకట్ పిడుగు లాంటి స్వరం మాత్రం ఆ ఇంట్లో వినిపించడం లేదు. అయినా సరే వెంకట్ చాలా అహంకారంతో ఉన్నాడు. అందుకే మమతకి ఫోన్ కూడా చేయాలని కూడా అనుకోలేదు. కానీ తన భార్య దూరం అయ్యేసరికి లోపలే చాలా బాధపడడం మొదలుపెట్టాడు. తను ఆఫీస్ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు. తన పనితీరు కూడా మెల్లమెల్లగా రోజులు గడిచే కొద్దీ క్షీణించిపోవడం మొదలుపెట్టింది. తను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడని తనని ఆఫీస్ వాళ్ళు ఉద్యోగం నుంచి కూడా తీసేశారు. ఆ తరువాత చాలా రోజులు మరెక్కడా మంచి ఉద్యోగం కూడా దొరకలేదు. మమత మాత్రం అద్దె ఇంట్లో ఉంటూ ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉంది. తన బలాన్ని పరీక్షించుకోవడానికి, తన కొడుకుకి సురక్షితమైన బాల్యాన్ని అందించడానికి ఈ కష్టాలన్నీ పడాలని భావించింది తను. తన కొడుకుకు ఉజ్వల భవిష్యత్తును అందించడం తన పెద్ద లక్ష్యం ఇప్పుడు. ప్రతిరోజు డబ్బు కొరత ఉండేది తనకి. ప్రతిరోజు కాలేజీల్లో, స్కూళ్లల్లో ఇంటర్వ్యూల కోసం, ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేస్తూనే ఉంది. అప్లికేషన్ పంపించిన ప్రతి చోట తనకి నిరాశే మిగిలింది. కానీ తన స్నేహితురాలు ప్రియ తనని చాలా ప్రోత్సహించింది. ఉద్యోగం రాకపోతే నీలో ఏం టాలెంట్ ఉందో అది చూసుకో. ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరిచే సామర్థ్యం నీలో ఉంది. ఇది సోషల్ మీడియా యుగం. ఒక వ్యక్తికి ఏదైనా నైపుణ్యం ఉంటే అతను ఏ వేదిక పైనైనా తనదైన ముద్ర వేయగలడు. నీ బోధనా విధానం ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. సిలబస్ ఆధారంగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యి. అప్పుడు చాలా మంది నీ వీడియోలు చూసి నేర్చుకుంటారు అని చెప్పి ప్రియా వెళ్ళిపోయింది. ఆ తరువాత మమత కూడా ఈ విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ సలహా బాగుంది, ఎలాగైనా సరే దీన్ని ఫాలో అవ్వాలి అని మమత అనుకుంది. సంకల్పం ఉన్న చోట మార్గం అనేది ఆటోమేటిక్గా ఉద్భవిస్తుంది. వెంటనే మమత తన స్మార్ట్ ఫోన్ని తీసుకుని గంటల తరబడి కష్టపడి 12వ తరగతి సబ్జెక్టులతో వీడియోస్ చేసి ముందుగా అప్లోడ్ చేయాలి అని అనుకుంది. ఎందుకంటే దగ్గరలోనే ఇంటర్మీడియట్ పరీక్షలు రాబోతున్నాయి. ఆ రోజు మమత వీడియో తీసుకోవడానికి రెడీ అయ్యింది. ప్రియా కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తూ ఉంది. మమత తన గొంతుతో తన స్టైల్లో బోధించడం ప్రారంభించింది. ఆత్మవిశ్వాసంతో కష్టతరమైన సబ్జెక్టులు కూడా పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా బోధించే విధానం ఉంది మమత దగ్గర. తన మొదటి వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మమత ఎవరైనా చూసారా, ఎంతమంది చూశారు అని ప్రియని అడిగింది. అప్పుడు ప్రియ నవ్వుతూ, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. నువ్వు బోధించే విధానం చాలా బాగుంది. పిల్లలకి కూడా చాలా అర్థమయ్యేలా ఉంది. ఎవరైనా కష్టపడితే ఆ కష్టం వృధాగా పోదు. ఒక్కసారి ఎవరైనా సరే నీ వీడియో చూశారు అంటే, నీ టీచింగ్కి అలవాటు పడ్డారు అంటే పిల్లలందరూ నీ వీడియోలనే చూడడం మొదలు పెడతారు. అంతేకాకుండా తమ స్నేహితులకు కూడా షేర్ చేస్తారు. నువ్వు కాస్త ఓపిక పట్టు అంతే అని చెప్పింది. కొద్ది రోజుల్లోనే మమత వీడియోస్కి మంచి వ్యూస్ రావడం ప్రారంభించాయి. కొంతమంది కామెంట్లు కూడా చేశారు, మీరు బోధించే పద్ధతి చాలా బాగుందని, దయచేసి మిగతా అంశాలపై కూడా తొందరలోనే వీడియోలు చేయండి అంటూ.
తనకి కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు కొంతమంది అయితే. ఈ సబ్జెక్టు మీద పిల్లలకి ఉన్న భయం అంతా తొలగిపోతూ ఉంది అంటూ కామెంట్స్ లో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. మంచి మంచి కామెంట్లతో కామెంట్ బాక్స్ అంతా నిండిపోయింది. మమత కళ్ళల్లో మెరుపులు వచ్చాయి. మరిన్ని వీడియోలు చేయడం ప్రారంభించింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా తను కష్టపడడం కొనసాగించింది. ఒక్క నెలలోనే 1000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. కొంతకాలం తర్వాత తను సోషల్ మీడియాని ఉపయోగించడం ప్రారంభించాడు. అతి తక్కువ కాలంలోనే తనకి 1,00,000 మంది సబ్స్క్రైబర్లు కూడా అయ్యారు. యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయం మమతని ఆర్థికంగా బలోపేతం చేసింది. తను ఆశ్చర్యపోయింది. తను ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తనకి చిన్న హోప్ కూడా లేదు. ఇప్పుడు తనకి 1,00,000 మంది సపోర్ట్ చేసే వాళ్ళున్నారు. 1,00,000 మంది తనని అభిమానిస్తున్నారు. అంతేకాకుండా తను మంచి ఆదాయాన్ని కూడా సంపాదిస్తూ ఉంది. తను కొత్త కొత్త కోర్సులను కూడా నేర్చుకుని జ్ఞానాన్ని పెంచుకోవడం ప్రారంభించింది. మరోవైపు మమత ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటి వాతావరణం అంతా భిన్నంగా మారిపోయింది. ఉదయాన్నే వెంకట్, వదినా ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వలేదా అంటూ అనూషని అడిగాడు. అందుకు అనూష కోపంగా తిరగబడి, అవునవును, నేను అందరి కోసం పని చేయడానికే ఇంటికి వచ్చాను. నేనేమీ పని మనిషిని కాదు. రోజుకి ఎంత పని చేయాలేమిటి? మమత ఇక్కడ ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది. తన ఇంటి పని అంతా చేసేది. ఇప్పుడు ఆ మహారాణి ఇంటి నుంచి వెళ్ళిపోయి నన్ను పని మనిషిని చేసింది అంటూ మాట్లాడుతూ ఉండగానే తన గదిలో నుంచి అత్తగారు అనూషని పిలిచారు. అనూష, నాకు ఇంకా టీ ఇవ్వలేదు అంటూ. అనూషకి చాలా కోపం వచ్చేసింది. నేను ఈ పనులన్నీ చెయ్యలేను. నేనేమి ఇంటికి పని మనిషిని కాదు. మీ కొడుకుకు చెప్పండి, వెళ్ళి మమత ఎక్కడుందో వెతికి తీసుకురమ్మని అంటూ కోపంగా మాట్లాడింది అనూష. వెంటనే వెంకట్ కోపంగా, నేనెందుకు మమతను పిలుచుకురావాలి? తనే స్వయంగా తనంతట తానే ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తను రావాలనుకుంటే తనంతట తానే వస్తుంది. అమ్మా, నువ్వేమీ కంగారు పడకు. మమత కొద్ది రోజుల్లోనే తిరిగి వచ్చేస్తుందిలే. తన పుట్టింట్లో తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నాడు. అదే సమయంలో డోర్ బెల్ మోగింది. నాకు మమత గురించి బాగా తెలుసు. వదినా, వెళ్ళి డోర్ తీయి. మమతే వచ్చి ఉంటుంది. తనని ఇంతకంటే ఎక్కువ రోజులు పుట్టింట్లో పెట్టుకుని పోషించే వాళ్ళెవ్వరూ లేరులే అక్కడ అన్నాడు వెంకట్. అనూష వెంటనే వెళ్లి డోర్ తీయగానే వెనకాలే వెంకట్, వెంకట్ అంటూ పెద్ద గొంతుతో పిలిచింది. వెంకట్, ఎవరో వచ్చారు చూడు అంది. ముఖంలో చిరాకుతో వెంకట్ బయటకొచ్చాడు. వచ్చినతను విడాకుల పత్రాలు వెంకట్కిచ్చి, ఇవి మీ భార్య సంతకాలు పెట్టిన విడాకుల పేపర్లు అని చెప్పారు. ఆ పేపర్లు చూడగానే వెంకట్కి కాళ్ళ కింద నేల జారిపోయినట్టయింది. మమత ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంది? ఈ విషయాన్ని కోర్టు వరకు తీసుకెళ్ళింది. మమత వెంకట్ నుంచి శారీరక మానసిక దాడిని ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో లాయర్తో చెప్పింది. అప్పుడు లాయర్, ఇన్నాళ్ళు ఇలాంటి టార్చర్ని మీరు ఎందుకు భరించారు అని అడిగారు. కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు ముందుకొచ్చావు అని అడగగానే, నా పెళ్లిని, నా బంధాన్ని కాపాడుకోవాలని నేను ఇప్పటి వరకు అన్ని భరిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు నాలో సహనం అంతా నశించిపోయింది. అందువల్లే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా నా భర్త నా కొడుకును కూడా నా నుంచి లాగేసుకోవాలని చూస్తున్నాడు అని చెప్పింది. మమత తన భర్త టార్చర్ని తట్టుకోలేక తనంతట తానే ఇంటి నుంచి వెళ్ళిపోయానని, తన బిడ్డని తన భర్త తనకి దూరం చేసేస్తాడేమోనన్న భయంతోనే ఆ పని చేశాను అని కోర్టులో చెప్పింది. తను గృహహింసకి గురైనట్టు రుజువులు చేసే సాక్ష్యాలు, వైద్య నివేదికలని అందించింది. కోర్టులో ఆరుష్ని బోన్లో నిలబెట్టి, నువ్వు ఎవరి దగ్గరుంటావు? మీ అమ్మ దగ్గర, మీ నాన్న దగ్గర? నీకు మీ అమ్మ కావాలా, మీ నాన్న కావాలా అని అడిగారు. నేను మా అమ్మతోనే కలిసి జీవించాలి అని అనుకుంటున్నాను. నాకు మా అమ్మే కావాలి. మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నతో నేను కలిసి ఉండలేను. మా నాన్న మా అమ్మని రోజు కొట్టేవారు, పెద్ద పెద్దగా అరిచేవారు. అమ్మ చాలా ఏడ్చేది. మా నాన్న చాలా చెడ్డవాడు. నాన్నతో కలిసి జీవించడం నాకు ఇష్టం లేదు. మా నాన్నంటే నాకు చాలా భయం అంటూ చెప్పాడు ఆరుష్. ఇక కేసు గెలవడం వెంకట్కి కష్టతరంగా మారిపోయింది. ఇప్పుడు మమత తన దగ్గరున్న డబ్బుతో ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కొని అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. కోర్టులో ఫైనల్ హియరింగ్కి డేట్ కూడా ఇచ్చేశారు. ఆ ముందు రోజే మమతకి వెంకట్ నుంచి ఒక కాల్ వచ్చింది. తను ఫోన్ తీయగానే వెంకట్ మాట్లాడుతూ, మమత, నిన్నొకసారి కలవాలి అని నేను అనుకుంటున్నాను అని అడిగాడు. మమత వెంటనే, నాకు నిన్ను కలవడం ఇష్టం లేదు అంటూ స్పష్టమైన మాటలతో చెప్పింది. అయితే చివరిసారిగా ఒక్కసారి కలవమని వెంకట్ బతిమాలడంతో మమత అతన్ని కలవడానికి ఒప్పుకుంది. దాదాపు 15 నిమిషాల తర్వాత
మమత ఇంటి గుమ్మంలో వెంకట్ నిలబడున్నాడు. బయట మమత అనే పేరుతో నేమ్ ప్లేట్ ఉంది. బెల్ కొట్టినప్పుడు తలుపు తెరిచే ఉంది. లోపలికి రమ్మని మమత తనతో చెప్పింది. ఇల్లు చిన్నదే అయినా చాలా చక్కగా ఉంది. సకల సౌకర్యాలు ఉన్నాయి. మీరు నాతో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారు అంటూ సూటిగా అడిగింది మమత. మమత, నేను నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా తప్పులన్నీ నాకు అర్థమయ్యాయి. నా జీవితంలో నువ్వు ఎంత ముఖ్యమైన దానివో నాకు బాగా అర్థమయ్యింది. నేను నిన్ను ఎంత బాధ పెట్టానో నేను అర్థం చేసుకున్నాను. నువ్వు లేకుండా నా కుటుంబం అంతా కూలిపోయింది. మా అమ్మ ఇప్పుడు అనారోగ్యంతో ఉంది. మా వదిన మా అమ్మతో ప్రతిరోజు గొడవ పడుతుంది. నిజం చెప్పాలంటే కోర్టులో ఆ రోజు ఆరుష్ ఏం చెప్పాడో ఆ మాటలు విన్న దగ్గర నుంచి నా మీద నాకు అసహ్యంగా అనిపిస్తుంది అనగానే మమత, అయితే ఇప్పుడు మీరు నా గురించి నా కొడుకు గురించి ఆలోచిస్తున్నారా అంది. వెంటనే వెంకట్, నేను నిజంగా నా తప్పును గ్రహించాను. ఈ విడాకుల కేసుని విత్డ్రా చేసుకో. మళ్ళీ మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. నీకు నా అవసరం లేకపోయినా మన కొడుకుకి తండ్రి అవసరం ఉంటుంది కదా అన్నాడు వెంకట్. మీరు చెప్పింది నిజమేనండి. నా బిడ్డకి తండ్రి అవసరం ఖచ్చితంగా ఉంది. నేను కాదనను. కానీ మీలాంటి తండ్రి నా బిడ్డకు అవసరం లేదు. మీరు భార్యని అవమానించడం, బాధ పెట్టడం, కొడుకు మీద అరవడం, భయపెట్టడం, భార్యని కొట్టడం ఇలాంటి తప్పులు చాలా చేశారు. నీలాంటి తండ్రి పెంపకంలో పెరిగితే నా కొడుకు మీద కూడా మీ ప్రభావమే పడుతుంది అంది మమత. వెంటనే వెంకట్, నేను చాలా తప్పులు చేశాను మమత. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాను. నాకు గనక నువ్వు మరొక్క అవకాశం ఇస్తే నేను ప్రతిదీ సరిచేస్తాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. నాకు ఇంకొక అవకాశం ఇవ్వు అన్నాడు. మమత మాత్రం కఠినమైన స్వరంతో బదులిచ్చింది. ప్రతిరోజు నేను నీకు అవకాశం ఇస్తూనే వచ్చాను. కానీ ప్రతిసారి నువ్వు నేను మీకు ఇచ్చిన అవకాశాన్ని నాశనం చేస్తూనే ఉన్నావు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నేను ఉద్దేశపూర్వకంగానే తప్పు చేశాను అని నువ్వు నన్ను హింసిస్తూనే ఉన్నావు. నీలాంటి వాడితో ఇక నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. నేను నా మిగిలిన జీవితాన్ని ఆత్మగౌరవంతో బ్రతకాలి అని అనుకుంటున్నాను. నా కొడుకు నీలా కాకుండా ఒక మంచి వ్యక్తిగా ఎదగాలి అని అనుకుంటున్నాను. ఆడవాళ్ళని గౌరవించేలా, చిన్నపిల్లల్ని ప్రేమించేలా, సున్నితమైన మనస్తత్వంతో నా కొడుకుని పెంచాలి అని అనుకుంటున్నాను. నీలా రాటు తెలిపైన మనస్తత్వం నా కొడుకుకి రావడానికి వీల్లేదు. నేనిక మీదట నీతో కలిసి ఉండడం జరగనే జరగదు. నేను నిన్ను క్షమించలేను అని కరాఖండిగా చెప్పేసింది మమత. నిజం చెప్పాలంటే ఇప్పుడు వెంకట్ జీవితంలో ఎవ్వరూ లేరు. వెంకట్ ఆఖరిసారిగా తన కొడుకుని బరువెక్కిన హృదయంతో చూసుకొని ఆ ఇంట్లో నుంచి బయటకు నడిచాడు. ఒక స్త్రీ తన ధైర్యం ఇంకా ఆత్మగౌరవంతో ముందుకు సాగినప్పుడు తను తన జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా ప్రపంచానికి కూడా ఒక ఉదాహరణగా మారుతుంది. ఒక వ్యక్తి తన సొంత తలరాతని తనే రాసుకునే హక్కు ఉంటుందని మమత నిరూపించి చూపించింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.